నమస్తే. జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ గాంధీ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం. సరే, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఎప్పుడు కొత్త వాళ్ళు రాబోతున్నారు? ఎంత టైం పడుతుంది? అది ఎవరికి, బీసీ ఓసీల్లో ఎవరికి ఈ అధ్యక్ష పదవి రాబోతా ఉన్నది? ఆ విషయంలో ముందుగా అయితే అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇక ఎవరు వస్తారు ఏమొస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ. ఖచ్చితంగా పార్టీకి నిబద్ధత గలటువంటి వ్యక్తి, సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వ్యక్తికి మాత్రమే భారతీయ జనతా పార్టీ అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమంది రకరకాల మాటలు వింటా ఉన్నాం, రకరకాలు చేస్తా ఉన్నాం. ఏదైనా పార్టీ తుది నిర్ణయమే తప్ప వీళ్ళు వాళ్ళు అనేటువంటి పరిస్థితి లేవు. అయితే ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి కాన్సెప్ట్ లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేంద్ర నాయకత్వం అదే ఆలోచిస్తా ఉంది. ఉత్తరాదిన బలంగా వెళ్ళిపోయినా కానీ దక్షిణాదిన కొంత పుంజుకోవడానికి సమయం, ఇది రైట్ సమయం కాబట్టి కొంత ఆలోచించి సరే వాళ్ళు వీళ్ళని కాదు, సరైనటువంటి వ్యక్తి ఉండాలనేటువంటి భావన ఉంది. ఒకవేళ మళ్ళా ఇస్తే బండి సంజయ్ గారు కూడా అనొచ్చు, లేదా ఇంకెవరనేది ఇంకా నిర్ణయం పూర్తి నిర్ణయం. తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి కూడా బీసీ సామాజిక వర్గం, రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీసీ అవుతారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. జరగచ్చు, దాంట్లో కూడా ఏది అతీతం అనేది కాదు. మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే బీసీ ముఖ్యమంత్రి అని గతంలో చెప్పినాం. బీసీ ముఖ్యమంత్రి అన్నాము, బీసీ ముఖ్యమంత్రి వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ప్రజల్లో ఆ స్థాయి గుర్తింపు రాలేకపోయింది. దానికి గల కారణాలు ఆపోజిషన్ ఉన్నటువంటి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అనేటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయినప్పుడు కొంత వ్యతిరేకత తెలియకనే కనబడుతుంది. సహజంగా జరుగుతుంది, అది జరిగింది. కొంచెం ఇంపాక్ట్ పడ్డది కాబట్టి కొంత ఇది. లేకుంటే మేము అనుకునే స్థాయిలో మంచి మెజారిటీ వచ్చేటువంటి, మేము 35 నుంచి 40 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసినాం. సరిగ్గా తిప్పికొట్టలేకపోయినారు కదా, రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే అన్నటువంటి విమర్శను మీరు దాన్ని తగ్గఫరిగా తిప్పికొట్టలేకపోయినరా? దాంట్లో కొంత వైఫల్యం చెందినాం, దాన్ని అయితే మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాము. దానికి గల కారణాలు కూడా, కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. అయినా కానీ ప్రజలకు వెళ్ళిపోవడానికి కొంత సమయం పట్టింది. అంటే ఆ ఒకటే కారణాలు కాదు, రకరకాల కారణాలు ఉండొచ్చు. రకరకాల కారణాల్లో మేము అనుకునేంత స్థాయి మెజారిటీ రాలేకపోయాం. కానీ నెక్స్ట్ మాత్రం మీరు మొదటి నుంచి చూడండి, 6% ఉన్నటువంటి ఓటింగ్ నుంచి అలా 12% నుంచి మళ్ళీ పార్లమెంట్ రాగానే 22-23%కి ఖచ్చితంగా కనబడతా ఉంది. భవిష్యత్తులో డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో పక్కా, దాంట్లో ఏమాత్రం లేదు. అందుకు మీ ప్రయత్నాలు ఏంటిది? ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీ బలోపేతానికి మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, మీ అనుబంధ సంస్థలు కావచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? 365 days 365 రోజులు అనేక ప్రాంతాల్లో అనుబంధ సంస్థలు, పార్టీకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలే కానీ లేదా పార్టీ కానీ ప్రజల పక్షాన నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నిలదీస్తూ ఉన్నారు, ప్రజలు ఇదైతా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మా ఉన్నటువంటి 8 మంది అష్టశక్తులుగా, 8 మంది అమ్మవార్ల శక్తి ఎట్లుందో ఆ శక్తిగా మా వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ప్రదర్శిస్తున్నారు. తప్పకుండా సరైనటువంటి ప్రభావం కనబడుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో మంచి రిజల్ట్ ఉంది. స్థానిక ఎలక్షన్లో పెద్ద ఎత్తున కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్వం మీరు చూడండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు నుంచి కూడా కొంత బీజేపీ తెలంగాణ ఉద్యమంలో కొంత పుంజుకొని దాని తర్వాత ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా భారతీయ జనతా పార్టీకి చాలా గ్రామ స్థాయిలో మీ క్యాడర్ ఉన్నదా? తప్పకుండా అండి, 100% ఉంది. అయితే క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ ని ఓటర్ గా మార్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా క్యాడర్ ఉంది, ఓటర్ గా మారేటువంటి ప్రయత్నం కొంత సమయం పట్టింది. ఈ మధ్య కాలంలో చాలా వరకు చేంజెస్ కనబడుతుంది. దానికి నిదర్శనం మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడవచ్చు. అసలు ఊహించిన స్థాయి కన్నా మేము అత్యధికమైనటువంటి స్థాయిలో కనబడ్డాం. అధికారం ఉన్నటువంటి కాంగ్రెసే ఒక సందర్భంలో ఇదైపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గ్రామీణ వాతావరణంలో కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది. కొన్ని గ్రామాలలో సర్పంచ్ స్థాయి నుంచి ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే పూర్తిగా ఇది కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ 5-6 నెక్స్ట్ 4 సంవత్సరాలు అంటే 6 నెలలు దాటిని 4.5 సంవత్సరాలు టార్గెట్ అదే తప్పకుండా డబల్ ఇంజన్ సర్కార్. నిధులు నీళ్లు నియామకాలు అనే నినాదంతో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసింది. దాన్ని ప్రజలు వ్యతిరేకించినారు, దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ ఉంది అని అనుకుంటున్నారు? తగిన న్యాయం జరుగుతుందా? ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా? అది పూర్తిగా అసమర్థమైనటువంటి పాలన మనకు కనబడుతుంది. 6 గ్యారెంటీలు అన్నారు, 60 ఆంక్షలు. 6 గ్యారెంటీలు 60 ఆంక్షలు. 6 గ్యారెంటీలకు 60 ఆంక్షలు. 13 హామీలు, ఆ 13 హామీలకి
130 కొండీలు ఉంటాయి ఇక ఎట్టెట్లుంటాయో తెలియదు. ఉచిత కరెంట్ అంటాడు, ఎవరికి ఇస్తాడు, దాని పారామీటర్ ఏంది, అది ఎట్లా ఇవ్వగలుగుతుండు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. సరే ఆ 200 యూనిట్ ఎట్లా పారామీటర్ చేస్తాడు, ఏ రకంగా చేస్తాడు? నెలకి 200 అంటే 12 నెలలకి 2400 యూనిట్లు టాలీ చేస్తుండ్రా, చేస్తుండ్రా, ఏ నెల చేస్తుండు, ఎవరికి ఇస్తుండు, మ్యాండేటరీ వైట్ రేషన్ కార్డా అనేది ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో ఈ 6 పథకాల్లో దేనికి కూడా సరైనటువంటి మ్యాండేటరీ లేదు. అంటే ప్రజాధనం దుర్వినియోగం. గత ప్రభుత్వం కూడా అధికారం కోసం, కుర్చీ కాపాడుకోనికి అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అనవసరమైనటువంటి పథకాలను పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఓటేపించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉచిత బస్సు, మేము ఉచిత ప్రయాణానికి వ్యతిరేకం కాదు, కానీ సరైనటువంటి పారామీటర్ ఉండాలి. నిజంగా కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి, మధ్యతరగతి పేదవాడు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోయి వాడు ఉద్యోగం చేస్తున్నారు, ఒక మహిళనే ఒక ప్రాంతం నుంచి ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆమెకు బస్ ప్రయాణానికి 25 రూపాయలు అయితే రాను పోను 50 రూపాయలు మిగులుతుంది, నెలకు 1500 మిగులుతుంది. ఆవిడ పర్వాలేదు, కానీ ఆర్థికంగా ఎఫెక్ట్ చేసేటోళ్ళు, ఎఫర్ట్ చేసేటోళ్ళు కూడా ఇవాళ ఉచితం అనే వరకు వాడు కూడా వాడుకుంటుండగా. నిజంగా కూడా ఎవరికి అవసరం వాళ్ళకి బస్ పాస్ చేయండి. మేము బాల్యంలో చూసినాం, స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఈ ఏజ్ వరకు ఫ్రీ బస్ పాస్ ఉండే, దాని తర్వాత వచ్చే వరకు 140, 150 ఉండి 3 నెలలకు బస్ పాస్ ఉండే. నిజంగా ఉచిత ప్రయాణం చేసేవారు ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి పెడుతున్నటువంటి పథకాలే తప్ప పూర్తిగా ఇంప్లిమెంట్ లేదు. మళ్ళీ అది మాట్లాడనుకో బీజేపీ వ్యతిరేకమా, మహిళల ప్రవేశానికి వ్యతిరేకమా? వ్యతిరేకం కాదు. మీరు ఇస్తున్నటువంటి పథకాల్లో ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల పేద మధ్యతరగతి వారికి ఎంత ఉపయోగపడుతుంది, దుర్వినియోగం కూడా అవుతుంది కదా. ఆ దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అదే కాదు, ప్రతి విషయంలో 500 గ్యాస్ అన్నారు, ఎవరికి ఇచ్చిరో తెలియదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు, దాన్ని కట్ చేసి తీసుకొని వచ్చాడు. మొన్న ఆగస్టు 15కి అన్నాడు. అవును, వీళ్ళిద్దరు ఆట ఆడుతున్నారు, కాంగ్రెస్ గాని బీఆర్ఎస్. ఉచిత బస్సుకు సంబంధించి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటా ఉన్నారు. అంటే అందులో మెయిన్ గా సీతక్క గారు అనేటువంటి అంశం, కొండ సురేఖ సీతక్క, నేను కూడా దాంట్లో కొంత నేను ఏకీపిస్తాను. నేను ఈ రోజు కాదు, కొంత ఏకీపిస్తాను. నేను చైల్డ్హుడ్ లో మనం కూడా ప్రయాణం చేసినప్పుడు దూర ప్రయాణం ఉంటే హోంవర్క్ చేసుకున్నాం, బస్సులో కూర్చొని హోంవర్క్ చేస్తాం. కొంత చదువుకునేటప్పుడు చదువుకున్నాం, ఎగ్జామ్స్ ఉంటే చదువుకున్నాం. ఇప్పుడు మహిళల ప్రయాణం అన్నాం, ఆమె బీడీలనే చేస్తుంది, ఇస్తరాకులనే కుడుతుంది, ఒకటే చేస్తుంది. కానీ ఇస్తరాకులు కుట్టడానికి పోతుందనే తప్పు పడతాం. దాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లా హేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా కానీ సరే, వారు ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళాలి, ఆ పోయేటువంటి సమయాన్ని కూడా వినియోగించుకుంటున్న దాంట్లో ఏకేపిస్తాం. దాంట్లో ఏమాత్రం ఉచిత పథకాలు బీజేపీ వ్యతిరేకము అని అంటూ ఉంటారు. ఉచిత పథకాలు ఇచ్చి కాకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? 100% కరెక్ట్. ఈ రోజు మీరు చూడండి, దేశవ్యాప్తంగా చూసుకున్నా మన రాష్ట్రంలో చూసుకున్నా ముద్రా లోన్ ఎలాంటి పూచిగత్తు లేకుండా, అంటే మీకు సిబిల్ స్కోర్ చూడదు, ఏ డాక్యుమెంట్ చూడదు, ఎవరిని ఇది లేదు, మ్యాండేటరీ ఆధార్ కార్డు అవి ఇవి మినిమం ఆధార్ కార్డు ఉంటే ముద్ర ఇస్తున్నారు. నిద్ర ఉంటే 1,00,000, 2 లక్షల నుంచి 10 లక్షల నుంచి అలా 20 లక్షలకు వచ్చి మొన్న పెంచినారు, 20 లక్షలకు వచ్చినాం. అంటే ఒక మనిషిని నువ్వు ఈ రోజు అంటే మనం 1000 రూపాయలు ఇవ్వగలుగుతాం, 2వ నెల ఇస్తాం, 3వ నెల ఇస్తాం. కొత్త ప్రభుత్వం వస్తే ఈ రోజుకే అప్పులు. గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నాం. ఈయన వచ్చినాక మళ్ళీ ఈయన కూడా 7,000 కోట్లు ఈయన కూడా అప్పు చేసేసిండు. అప్పుడే నడిచినానికి ఈ నడిచే జీతాలు ఎనికనో వ్యవస్థ నడపడానికి ఈయననే అప్పులు చేసేసిండు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఏమంటామంటే వానికి ఉపాధి కల్పించాలి. ఉపాధి కలిగిస్తే డబ్బు కేంద్రం అవుతుంది, డబ్బు సృష్టించబడుతుంది, వ్యాపారం చేసుకుంటాడు, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకుంటాడు. అది కాకుండా మనం ఉచితాలు ఇచ్చుకుంటూ పోవడం దానివల్ల ప్రమాదమే. ఇలా భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా ఇచ్చేసి సరే ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నాం? మేము కూడా రైతులకు ఇస్తున్నాం. అది కూడా రైతులకు నేరుగా రైతు అకౌంట్లకు, అది కూడా 100 ఎకరాలు 30 ఎకరాలు ఒక రైతుకి ఎంత ఇవ్వాలో అంతే పోతుంది. తర్వాత సబ్సిడీ, రైతుకు డైరెక్ట్ యూరియా మీద డిఏపి మీద డైరెక్ట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఒక్కొక్క రైతు, చిన్నకారు రైతు, సన్నకారు రైతు ఒక పంట 2 పంటలు అయ్యే వరకు 9,000, 14,000 రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నాయి. 2 యూరియా సంచుల మీద, 2 డిఏపి సంచుల మీద ఆయనకు 9,000, 4,000 రూపాయలు, 9,000 పైన సబ్సిడీ వస్తుంది. అట్లా ప్రతి రైతుకు లబ్ధి చెందుతుంది కదా.
ఇది ఉచితంగానే వస్తూ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాపారం అంటే ఆయన రైతుకి బాగుపడడానికి లేదా ఆయన ఆర్థికంగా బలోపేతం కావడానికి చేస్తున్నటువంటి పథకం. అలాంటిది పర్లేదు. ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి రంగనాథ్ గారు చేస్తా ఉన్నారు. చెరువుల దగ్గర కావచ్చు, ఇట్లాంటి వాటి దగ్గర కట్టినటువంటి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇవన్నీ కూల్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే విమర్శలు చేస్తా ఉన్నారు. దాని మీద భారతీయ జనతా పార్టీ మా నాయకుడు కూడా అన్నారు. నేనైతే స్వాగతిస్తున్నా దీన్ని. ఒక హైదరాబాద్ ప్రాంతంగా భాగ్యనగర్ ఉన్నటువంటి బిడ్డగా ఇక్కడ అభివృద్ధి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్వాగతిస్తున్నా. ఇప్పుడు కాదండి, మనం ఒక 40, 50, 60, 70 సంవత్సరాల క్రితం కూడా చూసుకున్నా గొలుసు కట్టు చెరువులు అనేవి ఉండే. ఒక చెరువు నిండితే ఇంకో చెరువుకు యథావిధిగా నీళ్ళు వచ్చి లేదా అట్లా వచ్చుకుంటూ వచ్చేసి ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 197 చిన్న చిన్న చెరువులు ఉండే. 197 చెరువులు 190 ఇలా 54 అయినాయి. 54 మెయిన్ గా గ్రామీణ ప్రాంతాల్లో కాదు, పేరున్నటువంటి జర ఇచ్చేసేటివి. మన రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రంగా రంగారెడ్డి కాలి భాగ్యనగరం చుట్టూన్నటువంటి ఇవాళ పరిస్థితి ఏమైంది? 54 ఎక్కడెక్కడ కనుమరుగైపోయినా ఎక్కడైనా తెలియదు. గొలుసుకట్టు చెరువుల వల్ల ఒక చెరువు నిండి ఇంకో చెరువు నిండినప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండే. ఆ రోజుల్లో గండిపేట నీళ్లు తాగినాం. జనాభా పెరిగిపోయిన తర్వాత అది పూర్తిగా ఇది అయిపోయినా హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్కి వచ్చినాం. హిమాయత్ సాగర్ నుంచి ఇప్పుడు పోయినాం. లాస్ట్ కృష్ణా నుంచి నీళ్లు తెచ్చుకొని తాగేటువంటి పరిస్థితి వచ్చినాం. మొన్న వీళ్ళు అన్నారు ఒక ప్రాంతం నుంచి ఎత్తిపోయడం ఏంది? ఎత్తిపోతల పథకం. అరే ఈ ఎత్తిపోత అంటే వీళ్ళు ఎత్తనికనే అయిపోయింది, వీళ్ళు పైసలు ఎత్తుకోనికనే అయిపోయింది. ఏ ప్రాజెక్ట్ చేసినా కాళేశ్వరం అనేటువంటి దాని మీద కాళేశ్వరం ముసుగుల కేటీఆర్ ఫ్యామిలీ కోట్లాది రూపాయలు తినేసింది. కాళేశ్వరం అన్నారు కాబట్టి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి దాని మీద ఈ రోజు నుంచి విచారణ జరగబోతా ఉంది. నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా? చిన్న స్థాయి విచారణగా అవినీతి కాదండి, కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. ఆయన లక్ష ఎకరాలకు ఇస్తానప్పుడు అక్కడ భౌగోళికంగా ఎంత ఉంది, ఎంత వాటర్ లెవెల్ ఉంది, ఎంత టీఎంసీ వస్తే ఎంత మనం అవుట్ఫ్లో చేయగలుగుతాము, ఎంత ఇన్ఫ్లో చేయగలుగుతాం అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా అయితే మళ్ళీ అది ఎందుకో ఆయనకే తెలవాలి. ఒక ఇంజనీర్ని మనమే ఒక ప్రాంతంలో జనరల్గా చెప్తా ఉన్నాం, మనమే ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ప్రాంతంలో సాయిల్ టెస్ట్ చేసి ఏ రకమైనటువంటి సాయిల్ ఉంది, ఆడ మనం ఎంత డెప్త్లో పోవాలి, ఒకవేళ పిల్లర్ కన్స్ట్రక్టెడ్ చేయాలా లేదా మనం పైల్స్ వేసుకోవాలా లేదా కిందనే బేస్ వేయాలనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం చూసుకొని ఒక ఇంజనీర్ తర్వాత ఇంకో ఇంజనీర్ని అడిగి కట్టి చేస్తాం. దాన్ని ఎందుకు 40-50 ఏళ్ళు ఉండేది ప్రాజెక్ట్స్ అంటే దాన్ని ప్రాజెక్టులో సగటు కాలం 150-200 సంవత్సరాలని ఎవరో పెద్దలు చెప్తే విన్నాము, ఇంజనీర్లు చాలా మంది చెప్పారు. 200 సంవత్సరాలు ప్రాజెక్ట్ కాలం అంటా ఉన్నాం. ఇలా 4 ఏళ్ళకే ప్రాజెక్టులు కూలిపోతుంది. మినిమం 4 ఏళ్ళకే దాన్ని 200 సంవత్సరాల పాటు ఉండాలా? 200 సంవత్సరాలు ఉండాల్సింది నువ్వు 4 సంవత్సరాలతో కన్స్ట్రక్షన్ జరగాలి, అంతే కదా. పూర్తి అవినీతి. ఇంకోటి ఏ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా, నేను అది కూడా క్లారిటీ ఇస్తాను. ఒకరు తప్పు చేసిన తర్వాత అదే వ్యక్తికి ఇంకో ప్రాజెక్టు వేయడంలో ఎట్లా? మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ వల్ల ప్రమాదం అయిందని చెప్పి చూస్తాను. దానికి అదే కాంట్రాక్టరు మళ్ళీ మన సుందీల్లో కూడా ఆయన్నే చేస్తున్నాడు. మళ్ళీ ఆపాల్సినటువంటి అవసరం ఉంది కదా. మా సుందీల పరిస్థితి ఏంది? అరే కనీసము వచ్చేటువంటి ఫ్లోని ఆపే పరిస్థితి కూడా లేకుంటే ఎట్లా? ఇంకేం మనం చేయలేదు. దాన్ని ఆపే పరిస్థితి కూడా లేనప్పుడు ఒకవేళ అట్లా ఉందనుకో ప్రభుత్వం ఆలోచించాలి కదా. వెంటనే ఇచ్చేసేటువంటి పరిస్థితుల్లో ఏమైంది? కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం. దాని తర్వాత ఏమైంది? ఒకవేళ నేనైతే క్లియర్గా చెప్పినా, మొన్న గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పినా, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు? మేమేదైనా అవినీతి చేస్తే పట్టుకోండి, తీయండి, విచారణకు రెడీ ఉన్నాం, దానికి రెడీ ఉన్నాం, దీనికి రెడీ ఉన్నాం. ఆయన చాలాసార్లు కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, బాగా చెప్తే చెప్పిండు. హరీష్ రావు ఒక్కడే అనలే, వీళ్ళిద్దరు ఎప్పుడైనా అన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, మీరు తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. మళ్ళీ ఏడ కక్కిస్తాడు, ఎప్పుడు కక్కిస్తాడు? ఇప్పుడు ఆయన ఏడ కక్కిస్తాడు, ఎప్పుడు కక్కిస్తాడు ఆయన చెప్పాలి. కక్కియడం కాకుండా వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు అనుకునే టైం వేస్ట్ అవుతుంది కానీ ఎక్కడలేదు. ఖచ్చితంగా కోట్లాది రూపాయల అవినీతి కేసీఆర్ ఫ్యామిలీ చేసింది. దాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. చాలా సందర్భాలు అన్నాడు ఆయన, ఇలా అధికారం ఉంది ఏమంటలేడు. కొంతమంది అధికారుల మీద ఇదే రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మాట్లాడిండు. వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు కేసీఆర్
మనుషులు కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వింటాడు అని చెప్పి వాళ్ళు అదే అట్లనే కొనసాగుతున్నారు. అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ఏవీ లేవు అని మీరు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఒక పార్టీ ఒక దాంట్లో కలిసిపోతా ఉంది అని చెప్పి, అసలు ఏ పార్టీ ఎందులో కలుస్తా ఉంది? భారతీయ జనతా పార్టీ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కావాలని అంటే మళ్ళా ప్రజల అటెన్షన్ గ్యాప్ చేయాలనుకుంటుండా ఏమనుకుంటుందో తెలియదు. ఏదో స్కామ్ చేస్తుండా, స్కామ్ బయటికి రావద్దని రేవంత్ రెడ్డి చెప్పిండా తెలియదు. బీజేపీలోకి పోతారు, బీజేపీలో విలీనం అయిపోతుంది. విలీనం అయిపోయిన తర్వాత ఎవరికి కవితకు బెయిల్ వస్తుంది, కవితకి బెయిల్ వస్తుంది, లేదా వీళ్ళకి మంత్రి పదవులు వస్తాయి, ఈయన గవర్నర్ అవుతాడు. అరే హాస్యాస్పదం అండి, హాస్యాస్పదం. ఏ ఆ పార్టీ వాడు చెప్పిండా మేము చెప్పినామా? ఈయనకెట తెలుస్తుంది, ఈయనకెట తెలుస్తుంది? మా పార్టీ చెప్పలేదు, ఆ పార్టీ చెప్పలేదు, ఈయన చెప్తా ఉండు. దానికి ఒక టీం తయారైపోయి, ఒక మీడియా ఛానల్ తయారైపోయి ఏదో బ్రేకింగ్ న్యూస్ అన్నాడు. ఏమా వారం అయిపోయింది కదా, ఆయన బ్రేక్ అని వారమా, ఈయన చెప్పి 2 రోజులే బ్రేక్ అయిపోయింది. ఏది లేదు. మేమంటున్నాం ఇంకా ఇవాళ రేపు, ఎందుకంటే గతంలో ఈ నీళ్ళంతా కూడా కాంగ్రెస్ నీళ్ళే. ఏవి? కేసీఆర్ అంతా కాంగ్రెస్ నీళ్ళే. ఇవాళ కాకుండా రేపైనా కాంగ్రెస్ లోనే పోవచ్చు. ఎందుకంటే మా బండి సంజయ్ గారు కూడా అన్నారు నిన్న, మా బండి సంజయ్ గారు పోతే ఆయన కాంగ్రెస్ లో పోవచ్చు, మా దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు, మా దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. పోతే ఆయన మళ్ళీ కాంగ్రెస్ కి ఇవ్వాలి. ఎందుకు? తెలంగాణ ఉద్యమం అప్పుడు విలీనం చేస్తాడు, పోయిండు, సాష్టాంగం చేసిండు కదా. సోనియా గాంధీ ముందు సాష్టాంగం చేసిండు, ఫ్యామిలీ మొత్తం ప్యాకేజ్ ఫోటో దిగిండు, మళ్ళీ రాగానే మాట మార్చిండు. ఒకవేళ ఎప్పుడైనా విలీనం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిపోయి రాష్ట్రంలో అధోగతి పరిస్థితి అయిపోతే కాంగ్రెస్ లోకి పోవచ్చు, కానీ బీజేపీకి వచ్చే ప్రసక్తి అసలే లేదు. ఒకసారి దేశ రాజకీయాలను చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ అల్లర్ల గురించి, బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన జరుగుతున్న దాడుల్ని ఎట్లా చూడొచ్చు? అధికారంలో కేంద్రంలో మీ పార్టీ ఉంది, ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? మొన్న మోదీ గారు ఆగస్టు 15 స్పీచ్ లో కూడా బంగ్లాదేశ్ అంశాన్ని మాట్లాడడం జరిగింది, దాన్ని ఎట్లా చూడవచ్చు? హిందువుల పట్ల జరుగుతున్న దాడుల్లో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఖండిస్తున్నటువంటి దాఖలు ఉన్నాయి, వెన్నుదన్ను నిలబెట్టే దాఖలు ఉన్నాయి. ఆడ జరిగిన ప్రొటెక్స్ట్ వేరు, ఇప్పుడు జరుగుతున్న అంశం వేరు. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం, లేదా అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్, మిలిటరీ చాలా సార్లు అక్కడ మిలిటరీ రోల్ చేసింది. చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న అక్కడ 2 ప్రభుత్వాలలో ఒక ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం, ఆ 2 ప్రభుత్వాలకు వారధిగా ఎప్పుడు ఎవరిని దించినా మళ్ళీ మిలిటరీ ఆటోమేటిక్ రూల్ చేయడం, మళ్ళీ వీళ్ళకి అనుసంధానంలోనే రావడం. ఇప్పుడు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా హిందువుల మీద ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు పర్టికులర్లీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అక్కడ వాళ్ళు ఏంది ఇస్లామిక్ కంట్రీగా చలామణి కావాలనేటువంటి ప్రయత్నంలో చేస్తున్న భాగంలో అక్కడ హిందువుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వలసలు ఎంతో మంది వస్తూ ఉన్నారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకటే 2 దేశాల మధ్యన సారథ్యం ఉండేటువంటి పరిస్థితులలో ఇంత వైవిధ్యాన్ని తీసుకొని వస్తున్నారు, ఏందో మాకు కూడా పూర్తిగా అర్థం కాలే. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల పక్షాన నిలబడుతుంది. కోవిడ్ సమయంలో కూడా బంగ్లాదేశ్కి మనం ఎంత చేసినామో తెలుసు. మన శత్రు దేశానికి కూడా మనం సహాయం చేసినటువంటి గుణం ఉన్నటువంటి భారతదేశం. ఇలా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అనేక వేదికల ద్వారా, చాలన ద్వారా, ప్రజల ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం. ఆ లౌకిక దేశం ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఇక్కడ ఒకవేళ తిరుగుబాటు చేయాలనుకుంటే అక్కడ ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంది? ఒకవేళ మేము బంగ్లాదేశ్ లో జరిగిన పరిస్థితి భారత్ లో కూడా రాబోతుంది త్వరలో కొంతమంది అంటున్నారు. మూర్ఖత్వాలు, ఎవడో చాదస్తవాదులు, చాతగానోడు అంటున్నాంట. నేను ఈడ పరిస్థితి లేదు, కోసి కారం పెడతాం ఈడ, అట్లేం లేదు. ఈడ ప్రతి ఈ భాగ్యనగరంలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఇంటి బిడ్డ ఒకడు ధైర్యవంతుడు ఉన్నాడు, పిరికివాడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కోసి కారం పెడతాం, అట్లాంటి పరిస్థితులు ఇక్కడ రావు. ఎవడో ఒకరిద్దరు మాట్లాడినా కానీ ఇవాళ కూడా చెప్తా ఉన్నా నేను, మీరు పోయి చూడండి, చార్మినార్ నడిబొద్దున కూడా ఎంతో మంది హిందువులు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు 100 మంది ఉంటే మనోడు ఒక్కడే ఉంటాడు. ధైర్యంగా వ్యాపారం చేస్తలేమా? ధైర్యంగా ఉంటలేమా? కొన్ని సందర్భాలు జరుగుతుండొచ్చు. అలాంటి పరిస్థితులు భారతదేశానికి అసాధ్యం. అది అంత భయపడేటువంటి ప్రభుత్వం కాదుగా. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు సాధ్యం కాదు. ఇక కాంగ్రెస్ ఉన్నా కానీ హిందుత్వం అయితే ఇచ్చేసేటువంటి పరిస్థితిలో భారతదేశంలో లేదు. అది అసలు సాధ్యమే కాని అంశం. ఎవడో మాట్లాడుతున్నారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చాతగానోడు అనే మాటలే అవన్నీ. ఇలా అట్లేం లేనేలేదు. ఇంకా మేమంటున్నాం, ఒక పరిస్థితి ఏమంటున్నాం అంటే, ఇలా నిజంగా కూడా ఒకవేళ భారతదేశం ఉన్నటువంటి హిందువులు
చాలా మంది హిందువులు ఒకటే ఆలోచించాలి, వానికి కోట్ల రూపాయలు ఉండడం కాదు, కనీసం ధర్మానికి దానం ధర్మం చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. దేవాలయాన్ని కాపాడాలి, సంస్థని కాపాడాలి, వ్యవస్థని కాపాడాలి. వీరు కాపాడుకుంటే రేపు తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు. ధర్మాన్ని కాపాడితే మిమ్మల్ని కాపాడు నిలబడుతుంది. మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా మధ్యతరగతి పేదవాడు కాదు, నిజంగా కూడా మీరు విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, హిందూ ఆర్గనైజేషన్లు ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, అందరు మధ్యతరగతి పేదవాడు ఉన్నాడు. డబ్బున్నోడు ఎవడు రాడే. నేనేమంటా చెప్పిన, ఇవాళ సందర్భం వచ్చింది, ఈ కోట్లాది రూపాయలు హిందూ ముసుగులు ఉన్నటువంటి ఎంతో మంది స్వామీజీల దగ్గర ఉన్నాయి. ఈ స్వామీజీలు ఏం చేస్తున్నారు? ఎవరి పైసలు ఎవరి కోసం చేస్తున్నారు? ఏం కోసం? భూములు పెంచుకోనికనా? వీళ్ళంటారు ఇలాంటి టైంలో రావాలి కదా, ఇవాళ నిలబడాలి కదా, నిలబడరు. నేనేమంటున్నా, సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ముందుకు రావాలి, ముందుకు తీసుకొస్తారు కూడా. భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు ఈ దేశం వైపు చూసే సత్తా ఎవరికి లేదు. అందరినీ మనతో ప్రశాంతంగా బతకనిస్తున్నాం కదా. స్వామీజీలు కూడా కాషాయం ధరించి వాళ్ళకు చేతనైనంత సమాజం కోసమో, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసమో కొట్లాడుతూ ఉన్నారు, ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. వారిని విమర్శించడం కరెక్ట్ కాదేమో. ఒకరిద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అలా సీట్ తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. మనం ఎంటైర్ సాధు సంతులను నేనైతే అంటున్నాను, నేను ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నా. నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఎవరైనా కానీ స్వామీజీలు అయినటువంటి వ్యక్తులు కాషాయ ద్వారులు, వారికి కుటుంబం ఉండదు. వాళ్ళు వ్యక్తిగతంగా దైవ సంబోధులుగా మనం సంబోధిస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ నిష్ట వాక్చాతుర్యమా లేదా మంచి చెడ్డ, వాళ్ళ అనుష్ఠానం వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది. మంచి ఏందో చెడు ఏందో పసిగడతారుగా. సాధులకు ఎందుకు భూములు? వాళ్ళే అన్నిసార్లు సాధువులకు భూములు ఎందుకు అంటే వాళ్ళు పీఠాన్ని నడపడం కోసమో, ఇంకో దాని కోసమో, భక్తుల కోసమో. వ్యాపారమా అండి? వ్యాపారమా ఇది? కాదు కదా, వ్యాపారం అయితే కాదుగా. సాధు సంస్థానాలకు వేలాది ఎకరాలు ఏమవసరం? ఉంటే నువ్వు ఏం చేసినావు సమాజానికి ఏం చేసినావు? ఓ మిషనరీ సంస్థలు 4 స్కూళ్ళు నడిపిస్తున్నాయి, మనం వచ్చే వరకు పరిస్థితి లేకుండా ఉన్నాం, పరిశాన్. మిషనరీలు బెటర్ అంటారు సాధు సంతలు. అరే వాడు చేస్తుండు కదా, వాడు ఆటలకంటే మత ప్రచారం చేసుకుంటూ వస్తుండు కదా. వాడు పిల్లగానికి స్కాలర్షిప్ ఇచ్చి మత ప్రచారం చేస్తుండు. వానికి ఆదివారం నాడు పిలుస్తుండు, భోజనం పెట్టి ఇచ్చేస్తుండు. మనం ఏం చేస్తున్నాం? వచ్చిన ఉల్టా పైసలు అడుగుతున్నాం. ఉల్టా వచ్చిన రాగానే నువ్వు ఇంత దక్షిణ మార్పు ఎక్కడ రావాలంటారు? నేను ఒకటే చెప్తా, ఈ స్వామీజీల దగ్గరనే రావాలి. ముందు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎవరైతే ఉన్నారో, సరే చిన్న వాళ్ళ గురించి నేను మాట్లాడా, వాళ్ళు నిజంగా దేశం కోసం ధర్మం కోసం స్వాగతం చేసిన వ్యక్తులను కూడా చూసాను నేను, వాళ్ళని కూడా స్వాగతిస్తున్నా. కానీ కొంతమంది హిందూ ధర్మం ముసుగుల ఒకరిద్దరు స్వామీజీలు చేసిన దాన్ని మొత్తం సాధు సంతుల సమాజానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం సార్. అక్కడ ట్రైనీ డాక్టర్ హత్యకు సంబంధించి దోషులను శిక్షించాల్సినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ర్యాలీ తీస్తున్నారు దోషులకు శిక్ష పడాలని. ఇది ఒక విడ్డూరం లాగానే ఉంది, దీన్ని ఎట్లా చూడొచ్చు? అది అయితే దానికి నైతిక బాధ్యత ఆమె వహించాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి ముందు రిజైన్ చేయాలి. ఆమెనే మళ్ళీ తిరుగుబాటు చేసి ఆమెనే ధర్నా చేస్తారు. ఎవరి మీద ధర్నా చేయాలి? ఎవరి మీద మాట్లాడాలి? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది, అది గవర్నమెంట్ హాస్పిటల్. ఆమె గవర్నమెంట్ ట్రైనీ డాక్టరు ఉన్నటువంటి వ్యవస్థ. మధ్యాహ్నం రాత్రి 2 గంటల వరకు కూడా ఉన్న దాని తర్వాత జరిగినప్పుడు ఆ టైం ప్రభుత్వము చూడాల్సినటువంటి బాధ్యత వహించేది పోయి ప్రభుత్వమే చేతులు లేపేసేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మన దగ్గర అయితే ఊకుంటుండేనా? మన దగ్గర అయితే ఊకుంటారా? మళ్ళీ ఇలా మాట్లాడతలేరు, అక్కడ ఏం మాట్లాడతలేరు, అక్కడ ఏం చెప్పరు, అదేం మాట్లాడరు. నేను ఇంకొక నిర్భయ అంత పెద్ద సంఘటన జరిగింది, ఏం చేస్తుంది? మళ్ళీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అక్కడ వహించి ఎంబడే ఇచ్చాల్సినటువంటి అవసరం. తర్వాత ఆడ కూడా సందర్భంలో కూడా నేను ఇండియన్ టైమ్స్ అవి 2-3 మ్యాగజైన్లలో దాంట్లో చూసిన వాడు ఎవరినో ఒక్కరిని దోషి చేశారు. అరే ఆడ డాక్టర్ రిపోర్ట్ ఒకటి ఉంది, ప్రభుత్వం ఒక్కరిని దోషిగా డిక్లేర్ చేసింది. గ్యాంగ్ రేప్ అంటుండా, గ్యాంగ్ రేప్ అంటుండు, జరిగిన విషయం ఇట్లా అంటుండు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేస్తా ఉన్నారు. మళ్ళీ వీడేమో ఒకరే దోషిగా చేస్తుంది అక్కడ ప్రభుత్వం. అదే ఒకవేళ వేరే దగ్గర ఉంటే ఎట్లుంటుండే పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడతలేరు. ఇలా నేను కొంతమంది చాలా తెలుసు సోకాల్ లీడర్లు సందర్భం వచ్చినప్పుడు ఏదో చేస్తారు కదా, మళ్ళీ ఒక్కసారి కూడా ఏం చేస్తలేరే? ఇవాళ ఒకటే, అదే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉంటే ఓ
ఎన్ని మాట్లాడుతున్నాయి, ఎవరు మాట్లాడుతారు? ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. వైద్యుల మీద కావచ్చు, ఆ సిబ్బంది మీద కావచ్చు, ఇట్లాంటి దాడులు ఇట్లాంటివి అరాచకాలు జరిగినప్పుడు వాళ్ళకు రక్షణకు ఒక చట్టం తీసుకురావాలని అంటుంది. మాటల వరకేమో అయితే ఉన్నాయి, ఎప్పుడు కానీ చేతల్లో వచ్చినటువంటి ప్రభుత్వం. ఇక చట్టాల గురించి మాట్లాడాలనుకుంటే చట్టం మనకు అనుకూలంగా మారుతా ఉన్నాయి. ప్రతి చట్టం అది ఏ పార్టీకి అతీతం, అది భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ, ఎవరైనా మన అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. మనకు అన్ని తెలుసు, అన్ని చట్టాలు ఉన్నాయని తెలుసు. హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్ అని తెలుసు, తాగి డ్రైవ్ చేస్తే గిదని చెప్పి తెలుసు. అయినా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఎలాంటి చట్టం ఉండాలంటే చాలా స్ట్రిక్ట్గా, అసలు చాలా చట్టాలు ఆచరణ లేని చట్టాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆచరణ సాధ్యమైందంటే మార్పు వస్తుంది కదండి. ఆచరణ లేని చట్టాలు ఉన్నాయి. చాలా సందర్భాలు మనం మాట్లాడినాం, ఈ నాయకుడు అందులో పోతున్నాం, ఆ నాయకుడు పోతున్నాము. అరే చట్టం ఉంది కదా, ఒక్కసారన్నా సీరియల్గా నువ్వు ఎమ్మెల్యే అయినా ఈ పార్టీ నుంచో ఈ పార్టీ తీసి పడేస్తున్నారా అని అంటే ఇంకోటి చేయడు ఆ పని. ఎప్పుడు చేయవు కదా, చేయనప్పుడు ఏమైపోతుంది, అలసిగా తీసుకుంటారు. మళ్ళీ ఒక చిన్న ఇది మొన్న చూద్దాం, ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద గెలిచిండు, ఆయన దానం నాగేందర్ బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్ లో పోయి మళ్ళీ ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ గా పోటీ చేస్తాడా, రాజీనామా చేయకుండా? అరే ఇదే కన్యాయం. పోనీ ఆయనకి ఇస్తే వాళ్ళ మనిషి ఉంటాడు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ ఉన్నాడుగా, దాన్ని ఆమోదించాడు, దాని మీద మాట్లాడు, కోర్టుకు పోతే అది కాలయాపన. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుంది ఆయనకు, ఏమని ఆయన డిస్క్వాలిఫై అని. పుణ్యకాలం అయిపోయింది, ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అంటారు. అప్పటికి ఆయన 5 ఏళ్ళు కాలం అయిపోతుంది. అంటే చట్టాన్ని కూడా దుర్వినియోగం ఎట్లా చేయాలో నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి చోట చేస్తా ఉన్నారు. రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటారు. తప్పకుండా 100%. రేపు మేయర్ కూడా కొడుతున్నాం, మేయర్ కూడా కొడుతున్నాం. లాస్ట్ టైం 46 అన్నాం కదా, ఇవాళ కొడుతున్నాం. ఆ భయంలోనే మనోడు మళ్ళీ కొత్త గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఏం ఆడుతుండు, రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అంతా కలిపేసి పెద్దగా చేస్తా, మాకెక్కడ అధికారం వస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కైవశం చేసుకుంటుందో మేయర్. ఎందుకంటే లాస్ట్ టైం 46 స్థానాలు వచ్చినాయి. మేము బలంగా ఇప్పుడు మళ్ళీ పోయి ఆయనతో మేయర్ ఏడైతామో అనేటువంటి భయంలో చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కలిపేసుకుని మళ్ళా అది కూడా భారతీయ జనతా పార్టీ చేతులకు పోవద్దు అనే కుట్ర. ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ. మీరు చుట్టూ ప్రాంతాల్లో చూసుకుంటే పాడి షరీఫ్ కానీ, మీరు బాలాపూర్ కానీ, ఆ ప్రాంతం అంతా కానీ, ఇక్కడ కానీ, ఇవంతా కూడా మైనారిటీస్ ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ అయిపోతాం. మళ్ళీ కాంగ్రెస్ మా చేతులకే మేయర్ ఉంటుంది, ఎక్కడ చేయి జార్చుకోవద్దు అనేటువంటి ప్రయత్నంలో అందులో కూడా కుట్ర. కానీ ఎన్ని జరిగినా భారతీయ జనతా పార్టీ రేపు మేయర్ కూడా గెలుస్తున్నాము, చాలా చోట లోకల్ బాడీ స్థానాల్లో బలంగా గెలుస్తాము. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా డబల్ ఇంజన్ సర్కార్. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రేమ్ గాంధీ పైరవీలు కూడా బాగా చేస్తారు అంటే నాకేం తెలియదు. నేను నా పార్టీ ఆఫీస్ చుట్టే తిరిగే పరిస్థితి లేదు. సరే పైరవీల కాడికానంటే నేను ఇప్పటి వరకు కూడా నా స్వతహాగా నేను చేసుకున్నటువంటి విషయాలు ఎక్కడ లేదు. నేను పార్టీ ఆఫీస్కి ఏదైనా పార్టీ ఈ పలానా కార్యక్రమం అంటే ఇచ్చేయడమే తప్ప పైరవులు అనేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగిన దాఖలాలు లేవు. నేను ఈ పలానా కార్యాలయానికి పోయినాము, ఈ పలానా పని చేస్తాం. ఎట్లా చేస్తామండి, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ లో ఉంది. సరే సెంట్రల్ లో ఉంది అంటే ఆ సెంట్రల్ స్థాయి అన్నట్టు కాదు. సరే రాష్ట్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వం ఉండే ఇప్పటి వరకు అయితే అలాంటి పరిస్థితులు ఎక్కడా రాలే. చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేయదు. ముఖ్యంగా ప్రేమ్, నేను RSS కార్యకర్తని, బాల స్వయం సేవకుని, నేను ఆ విధానాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అవసరం ఉందంటే ఉపాసం అని ఉంటే గానీ అవినీతి చేయాలి. RSS లో తిరిగినారు, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, సాధు సంతుల దగ్గర తిరుగుతారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రేమ్ గారు సాధు సంతులను విమర్శిస్తారు. కొంచెం వాస్తవాలు తెలిసినప్పుడు బాధపడ్డటువంటి సకలు. నేను ఎగ్జాంపుల్ మీకే చెప్తా. మీ కన్న పిల్లలే ఉండండి, తప్పు చేస్తే తిరుగుబాటు చేస్తున్నారుగా, వాళ్ళని కొడుతున్నారు కదా, బాధ్యత ఎవరిది? మీ పిల్లల్ని మీరు కొట్టకపోతే ఎట్లా? నేను అట్లే అంట. అదే జరుగుతుంది అన్యాయం. ఎగ్జాంపుల్ మీరే చెప్తా. నేను ఒక 28-29 సంవత్సరాల నుంచి మాలేస్తున్నా. అయ్యప్ప స్వామి మాలేస్తా, 40 రోజుల పాటు మండల కాలము దీక్ష చేస్తా. ఖచ్చితంగా 40 రోజుల పాటు. అంటే అయ్యప్ప మీద నాకు ఉన్నటువంటి భక్తి అట్లాంటి వ్యక్తిని నేను మీ దగ్గరికి రావాలి. ఇలా నేను మాల మీద ఉందని తెలిసి నేను మీ దగ్గరికి రావాలి. మీరు మీ ఇంటి నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నారు. మీకు మధ్యలో ఎక్కడనో రోడ్ సైడ్ లో బెగ్గర్ కనబడ్డాడు, ఆయన మాల వేసుకొని ఉన్నాడు. ఆయనని మీరు చూసిరు ముందు, సెకండ్ నేను కనబడతా, మీ ఆలోచన ఏముంటది? వీడు ఒక టైప్ అడుక్కునేటోడే కదా. నేనేమంటా, అట్లాంటి నేను తప్పు పడుతున్నా. నీకేం కావాలో మేము చేస్తాం, నీకేం కావాల్సిన పని, అడుకోవాల్సిన పరిస్థితి. అడుకోవాల్సిన పని లేదు. నేను మాల తెంపేసిన,
బట్టలు తీసేసిన, నా మీద కేసు అయింది. నేను అంటావు భయ్, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి కదా, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. కాపాడుకోవాలి నీకేం అవసరం? నీకు పోనీగా ప్రయాణ ఖర్చు లేదా నేను ఇస్తా, నీకు భోజన వ్యవస్థ లేదా నేను చేస్తాను, కానీ నా దేవుడిని అవమానపరచు, నా దేవుడి వేషంలో నువ్వు అడుక్కుంటావు, అది తప్పు. రీసెంట్ గా కూడా ఒకటి మనము సోషల్ మీడియాలో చూసినాము, ఆంజనేయ స్వామి వేషం వేసుకొని ఒక అతను అడుక్కుంటా ఉంటే ఒక మహిళ ఆ వేషం తీసేయి అని చెప్పేసి ఆర్గ్యూ చేసి ఆ వేషం తీపిచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నా దేవుళ్లతో ఈ వేషం వేసుకుని అడుక్కోవడం పద్ధతి కాదు అని చెప్పి నేను చాలా సందర్భాలు మేము కూడా చెప్పినాం. నేను అదే అంటా ఉన్నా, ఆంజనేయ స్వామి అడుక్కున్నట్టు కాదు, అభయస్తుడు. ఆయన నీకు ఆయన అవకాశం ఇచ్చిండు, ధైర్యం ఇచ్చిండు, కొట్లాడన్నాడు, ఫైట్ చేయడు, నీకు వరాలిచ్చే దేవుడు అడుక్కునేటట్టయింది. ఆ వేషధారణ అడుక్కుంటే ఎందుకు రా బాబు అని మేము చాలా సందర్భాలు చెప్పినాం. ఆయనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు వేషాలు వేసుకున్నా కూడా తప్పు పట్టినాం. మహాత్మా గాంధీ వేషం వేసుకొని చిన్న పిల్లలు సిల్వర్ కలర్ నువ్వు గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి. దేశానికి స్వాతంత్రం అనగానే ఆస్తి మొత్తం దేవునికి సమాజానికి ఇచ్చేసిండు, ప్రభుత్వానికి ఇచ్చిండు. ఆయన ముఖం పెట్టి అడుక్కోవడం ఏందా తప్పు కదా. చిన్న పిల్లలు వేస్తే అది కూడా మేము ఖండించినట్టు దాఖలాన్ని. ఎవరి ధర్మం అలాగే గొప్పది, మేము వేరే ధర్మాన్ని ఎక్కడ కించపరుస్తలేం. కానీ మా దగ్గరకు వస్తే మాత్రం ఊరుకోం కదా, తప్పకుండా ఖండిస్తాం దాన్ని. ఎవరైనా సాధులైనా సంతులైనా మంచి అయినా చెడ్డనే ఇచ్చేస్తాం. కుటుంబంలో కుటుంబ పెద్దగా కావచ్చు, కుటుంబ సభ్యుడిగా కావచ్చు, ఆ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వేలెత్తి చూపిస్తాం, సరిదిద్దుతాం అంట. తప్పకుండా అది మానవ ధర్మం. అది ఒక హిందువు పుట్టినప్పుడు ఖచ్చితంగా ధర్మం నాది కదా, అందరి మీద ఉంటదండి, అందరి మీద తప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు. భారతీయ జనతా పార్టీలో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, సమాజ సేవలో ప్రతినిత్యం మీరు ఉంటూ ముందుకు పోతూ ఉండాలి, సనాతన ధర్మ పరిరక్షణలో కూడా మీరు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.